వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా సామాన్య జనం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వాలన్నీ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నాయి. సామాన్యుల్ని ఆదుకునేందుకు మేము సైతం అంటూ కొంతమంది ఆర్టిస్టులు, హీరోలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి వకీల్ సాబులో ఒక క్యారెక్టర్ రోల్లో నటించినటువంటి అనన్య నగల్లా అనేటువంటి ఒక యాక్ట్రెస్ దాదాపుగా 2.5 లక్ష, అంటే అటు ఏపీకి అలాగే తెలంగాణకు 2 రాష్ట్రాలకు కూడా ఆమె సాయం చేశారు. అయితే మిగిలినటువంటి ప్రధాన హీరోయిన్లు ఏం చేస్తున్నారు, దీనిపై మనతో పాటు విశ్లేషణ చేయడానికి చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చాలామంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోలు వచ్చారు, కానీ హీరోయిన్లు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకు కారణం? అదే వాళ్ళే చెప్పాలి. అంటే వీళ్ళు ప్రేక్షకులు చూస్తే సినిమాలు ఆడుతున్నాయి, 100 రోజులు ఆడుతున్నాయి, సక్సెస్ఫుల్ హీరోయిన్స్ ఉన్నారు, కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు రెమ్యునేషన్. ఏమైంది? ఇరు రాష్ట్రాల ప్రజలు మీకు అవసరం లేదా? తెలుగు రాష్ట్ర ప్రజల వల్ల ఎంత అభివృద్ధి చెంది మీరు అధునాతనమైన విల్లాలు 100 కోట్లు సంపాదించుకున్నప్పుడు రాష్ట్ర ప్రజలు అలమటిస్తూ ఉంటే వాళ్ళు చూడకుండానే, సినిమాలు చూడకుండానే మీరు పెద్ద హీరోయిన్లు అయ్యారా అనేది అందరూ అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోల్ చేశారు. అంటే అనన్య నాగల్ అనే అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోవాలంటున్నారు. వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారు అన్నమాట ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అమ్మాయి, ఒక చిన్న రోలు. ఆ అమ్మాయికి ఉన్న చిన్నపాటి ఇది మీకు లేదా? ఆ సేవా దృక్పథం లేకపోతే హీరోయిన్లుగా ఎందుకు తీసుకోవాలి ప్రజలు అనేది మీకు బుద్ధి తెచ్చుకోండి అమ్మాయిని చూసి అంటున్నారంటే మరి నిజమే కదా. ఇప్పుడు మేము ఎక్కడున్నారని మూలాలు మర్చిపోతే ఎట్లా? అమ్మాయి ఖమ్మం, షీ బిలాంగ్స్ టు ఖమ్మం జిల్లా చెందిన అమ్మాయి. ఖమ్మం చెలించిపోయింది. ఖమ్మంలో మనకు తెలుసు మున్నేరు వాగు పొంగి ఏవైతే ఇంతకుముందు గతంలో ఎప్పుడూ లేని విధంగా వరదలు ఇప్పుడు కూడా తేలుకొని ప్రజలు చూసి ఆమె చలించిపోయింది. ఆమెకున్నంత ఆలోచన వీళ్ళకి ఎందుకు లేదనేది అందరూ చర్చించుకున్నాం. అందులో ఖమ్మం వాసే అండి, కేవలం ఖమ్మంకి తెలంగాణ కాకుండా ఏపీకి కూడా సాయం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల ప్రజలకి నా వంతు నేను నా పరిధిలో అని చెప్పి అంటున్నారంటే ఆమె సంపాదించేంత అంత ఆదాయం కూడా ఉండదు ఆమెకి. కొద్ది సినిమాలు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసుకుంటే ఈ మధ్యనే మలేషియం తర్వాత తంత్ర సినిమాల్లో నటిస్తూ ఉన్నది. అంటే అప్కమింగ్ హీరోయిన్గా వస్తున్న ఆమెకి ఉన్న ఆలోచన, సేవా దృక్పథం, ప్రజల పట్ల చిత్తశుద్ధి, ఆ కమిట్మెంటు, ఆ డెడికేషను మీలో ఏమైంది? ఇక మాట్లాడితే స్పందిస్తారు సోషల్ మీడియాలో. ఒకరికి 2-3 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. సరే, ఎవరు సోషల్ ఇది వాళ్ళది ఉండొచ్చు, కానీ కమిట్మెంట్, సమాజం పట్ల చిత్తశుద్ధి, మేము ఏదైనా సమాజానికి చేయాలనే ఆలోచన ఏమైపోయింది? ఇంకొకళ్ళు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు పెట్టి మేము చేస్తున్నామని చెప్పి అంటారు, ర్యాలీలో పాల్గొంటారు, కొద్ది రాష్ట్రాలకి బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు. వీళ్ళంతా ఏమైపోయారు? సోషల్ మీడియాలో ఒకరు కామెంట్ చేసుకోవడమే సరిపోతుందా? లేకపోతే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అవసరం లేదా? వాళ్ళు చూస్తే మీరు హీరోయిన్లు కాలేదా? కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది వాస్తవంగా ఆలోచించుకోవాలి. ఒకవైపు హీరోలు చూడండి, ఫస్ట్ స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇరు రాష్ట్రాలకి చెరొక 50 లక్షల రూపాయలని స్పందించాడు కదా, 1 కోటి రూపాయలు ఇచ్చాడు. తర్వాత చిరంజీవి గారు ఇచ్చారు కదా 1 కోటి రూపాయలు, రామ్ చరణ్ ఇచ్చారు 1 కోటి రూపాయలు, 2 కోట్లు ప్రభాస్ ఇచ్చారు కదా. వీళ్ళందరికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదా. ఇరు రాష్ట్రాలకు కోటి, మళ్ళీ దాదాపు 4 కోట్ల రూపాయలు, 6 కోట్లు ఇచ్చాడండి. వాళ్ళ మెగా ఫ్యామిలీ 8.5 కోట్లు ఇచ్చింది. వీళ్ళు ఇంతమంది చివరికి విశ్వక్సేను, సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ పరిధిలో 30 లక్షలు 25 లక్షలు ఇస్తుంటే మీకేమైంది? అంటే మీరు స్పందించరా? స్పందించకపోతే మీ సినిమాలు ఆడతాయా? మీరు ఇలానే అదే బిహేవియర్తో ఉంటే, మూలాలు మర్చిపోతే, మీరు ఎక్కడైతే తెలుగు ఇండస్ట్రీ ఈ టాలీవుడ్ ఆదరించిందో వాళ్ళనే కాకుండా వాళ్ళ ప్రజల యొక్క కష్టాల్లో ఉండి చివరికి సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో అలమటిస్తూ ఉంటే, గత వారం నుంచి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంటికి కునుకు లేకుండా, నిద్ర లేకుండా, అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా క్షేత్రస్థాయిలో ఇది అవుతూ ఉంటే, వాళ్ళంతా సేవ చేస్తూ ఉంటే, మీలాంటి జర్నలిస్టులు కూడా సుమన్ టీవీ తరఫున ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ ప్రాబ్లం ఉంటే స్పందించి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఉంటే వీళ్ళు ఏమైపోయారు? ఏసీ గదులకే పరిమితం అవుతాయి. విజయ్ గారు, ఏంటి పరిస్థితి? వీళ్ళకి మానవత్వం ఉందా అనే ఆలోచన అందరూ కలుగుతుంది. అంటే చంద్ర శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ హీరోయిన్లు అందరూ కూడా స్థానికేతరులు కావడం వల్ల ఈ సమస్య వచ్చిందంటారా? అంటే మనకెందుకులే, మన రాష్ట్రం కాదు, మన భాష కాదు అనుకోవడం వల్ల వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి స్థానికేతలు కాదు, ఇక్కడ ప్రజలు ఎందుకు ఆదరించాలి వీళ్ళని? వీళ్ళు చూడలేదా సినిమాలు? వీళ్ళు ఎందుకు మరి వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తున్నారుగా? సమంత ఎక్కడి నుంచి వచ్చిందామె? కేరళనా? తర్వాత రష్మిక మందన ఎక్కడి నుంచి వచ్చిందామె?
కర్ణాటక. ఇంకా మిగతా హీరోయిన్లు మిగతా లేరా? మిగతా వాళ్ళు అగ్రశ్రేణులు హీరోయిన్లు ఉన్నారు కదా, త్రిషాలు ఉన్నారు, మిగతా వాళ్ళంతా ప్రధానంగా ఇద్దరే ప్రధానంగా ఇప్పుడు తెలుగులో ఇలా హాట్ టాపిక్, ఇలా ఎంత కావాలంటే అంత నిర్మాత సంస్థలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. మరి అటువంటిది మీరు ఎందుకు స్పందించరు? మీరు మిగతా సోషల్ మీడియాలో వచ్చిన ఏదన్నా ఉంటే కానీ స్పందిస్తారు, కానీ ప్రజలకి ఇబ్బంది కలిగితే రూపాయి సహాయం చేసే గుణం మీకు లేకపోతే, ఆత్మాభిమానం కూడా మీకు లేకపోతే మిమ్మల్ని ఎట్లా తీసుకోవాలా? మీరు స్థానికేతల్లో మరి ఇరు రాష్ట్రాలు టాలీవుడ్ మిమ్మల్ని ఆహ్వానించింది కదా, ఇక్కడ మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది కదా, మరి మీ ఇక్కడ ప్రజలు అవసరం లేదా? ప్రజల కష్టాల్లో ఉంటే మీరు ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ఎందుకు విస్మరిస్తున్నారు? ఇప్పుడు ట్రోల్ చేసి బుద్ధి తెచ్చుకోండి అనన్య నాగల్ని చూసి అని చెప్పి మిమ్మల్ని అంటున్నారంటే ఇంక కూడా మేల్కోపోతే ఇక పూర్తిగా మిమ్మల్ని మర్చిపోతారు. అంతే కదండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ప్రజలు చూస్తే సినిమాలు ఆడుతున్నాయి, అంతేగా మీరేం దైవాన్ని సంబూతులేం కాదు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే మీరు ఆదరిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు శ్రీవల్లి అనే ఒక ఆమె ఇప్పుడు తెలుగులో ఉన్న ప్రామినెంట్ పొజిషన్లో ఉంది, ఆమె కూడా స్పందించాలి. ఆమె కూడా సినిమాలు ఈ మధ్య అన్ని సినిమాల్లో ఆమె నటిస్తుంది. ఎవరైనా సార్ ఇక్కడ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాం అన్నది కాదు, మూలాలు మర్చిపోకుండా ఇక్కడ భోజనం పెడుతున్నారు. ప్రజల ద్వారా మీరు ఇదవుతున్నారు. ప్రజలను మించి మీరేమో దైవం సముద్రం కాదు. కాబట్టి ఒకవైపు విశ్వక్సేను, సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు, మిగతా చిన్న నటులు కావచ్చు, అగ్రశ్రేణి నటులు కూడా టాలీవుడ్ మొత్తం నిర్మాత సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి. నిన్న దిల్ రాజు గారు అంత సమస్యలు అందరూ టాలీవుడ్ యావత్తు మీరు స్పందిస్తుంటే హీరోయిన్లకు ఏమైంది? నిజమే, వాళ్ళ ఆత్మపరిశీలన ఇకనైనా చేసుకోకపోతే, స్పందించకపోతే వాళ్ళని ప్రజలు మర్చిపోతారు. అలాగే మన స్టార్ హీరోలు కావచ్చు, మన మెయిన్ హీరోలు అందరూ కూడా కేరళలో వచ్చినటువంటి వాయనాడు వరదలకి మన వాళ్ళు కూడా స్పందించారు, మన వాళ్ళు కూడా సాయం చేశారు. మనకెందుకు లేని ఎవరు కూడా సైలెంట్గా ఉండలేదు. సో ఆ పరంగా చూసినా కూడా ఇక్కడ నటిస్తున్నటువంటి మెయిన్ హీరోయిన్లు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు. డెఫినెట్గా ప్రభాస్ గారు స్పందించారు, భారీ సహాయం ఇచ్చారు. అట్లా చిరంజీవి గారు స్వయంగా పోయి వాయనాడు వెళ్ళి అక్కడ కేరళ ముఖ్యమంత్రి విజయన్ కలిసి చెక్ ఇచ్చారు, ₹1 రామచంద్ర గారు వాళ్ళిద్దరు కలిసి. అదేవిధంగా అల్లు అర్జున్ గారు స్పందించారు. మరి ఇటువంటి వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు స్పందించినప్పుడు మీరు ఇక్కడెందుకు స్పందించరు? ఇంకా ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా స్పందించి ఇరు రాష్ట్రాలకి మనం ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళలో కలిగినప్పుడు హీరోయిన్లకు ఏమైంది? వీళ్ళు కొంతమంది హీరోయిన్లు అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా రారు. అంత ఆ విధంగా అంటే ఐఫై మేము ఏదో బాగా మాకు మించిన వాళ్ళు లేరనే భావనలో ఉన్నారు. ఈ భావన నుంచి బయటికి రావాలి. సామాజిక స్పృహ అనేది అలవాటు పడాలి. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన కలగాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు, లేకపోతే మీరు కాదని పక్కన పెడతారు. అంటే వీరు ముందుకొచ్చి సాయం చేస్తే మిగిలినటువంటి వారందరూ కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తారు. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందంటారు, హీరోలు హీరోయిన్లు కూడా. డెఫినెట్గా అండి. ఇప్పుడు హీరోలు ముందుకు వచ్చారు, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఇవ్వలేదో, స్పందించలేదో రావాలి. ఇండస్ట్రీ కొన్ని 100 కోట్ల నుంచి 1000 కోట్లు వెళ్ళిపోయింది. ఇప్పుడు అశ్విని దత్ గారు 10 లక్షలు ఇచ్చారన్నారు. 10 లక్షలు ఆయనకు 1000 కోట్లు సినిమా వచ్చింది కలికి. 10 లక్షలు ఏంది, ఆయన 10 కోట్లు ఇచ్చిన తప్పులేదు కదా అని అంటున్నారు. చాలామంది మేధావులు విజ్ఞులు అంటున్నారు. అంటే పెట్టే గుణం కూడా కావాలి. అందరూ పవన్ కళ్యాణ్లా ఉండరు కదా. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఉన్నదాని ప్రెసెంట్ సినిమాలు కూడా ఏం ప్రెసెంట్ సినిమాలు కూడా లేకపోయినా గత 2 సంవత్సరాలు ఆయన అంటే ఆయన ఈ చేతికి చేసిన దానం ఇంకోటి చేతి తెలియదు అనుకోండి. పేద ప్రజలు ఉంటే తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసేసి ఇస్తాడు ఆయన. చేతి వెన్నుముక్క లేని చెయ్యి పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన చూసన్నా కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాలి కదండి. ఇక అగ్ర హీరోల్ని మనం ఏమన్నాం, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. నాగార్జున గారు కూడా ₹1 వాళ్ళ సంస్థల నుంచి ఇచ్చారు. మిగతా నటులంతా ఇస్తున్నప్పుడు ఇంత భారీ స్థాయిలో ఇస్తున్నప్పుడు, సహాయం చేస్తున్నప్పుడు, పక్క రాష్ట్రాలు కూడా సహాయం చేస్తున్నప్పుడు మీరు ఈ రాష్ట్రంలో ఇక్కడ మీ సినిమాలు చూస్తే ఒక్కో సినిమా 500, 300, 200 మీ సినిమాలు కొంటున్నారు. అక్కడికి వచ్చి పాప్కార్న్లు కూడా ₹500 కొంటున్నారు. కొండబట్టి చూడబట్టే మీరు హీరోయిన్లు అయ్యారు. కానీ మీకేమో సొంతంగా ఇక్కడికి వచ్చి ఇదేం లేదు. ఇక్కడ ఒక బ్రాండ్ అనేది మీకు ఇమేజ్ బిల్డప్ అయినప్పుడు అనన్య నాగల్లే ఎందుకు చేయాలి? ఆమె ఇచ్చిన 2.5 లక్షలు స్వల్పమే కావచ్చండి, కానీ ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారు. అందరూ ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికైనా సోషల్ మీడియా ఇంత ట్రోల్ చేస్తుంటే కనీసం నిన్నటి నుంచి స్పందించలేదంటే ఎవరు ఏమైపోయారు వీళ్ళు? మళ్ళీ సింగర్స్ కూడా ప్రముఖ స్థాయిలో ఉన్నారు. సింగర్స్ చాలామంది తెలుగు ఇండస్ట్రీలో. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, పెద్ద ఫైటర్స్ ఉన్నారు, పెద్ద డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్పందించాలి. స్పందించే హృదయం ఉండాలి. ఒక పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోండి, నేర్చుకోండి. ఒక ప్రభాస్ని చూసి నేర్చుకోండి. ఇప్పుడు అనన్య నాగల్ నుంచి నేర్చుకోండి.
ఆమె కూడా చాలా సినిమా చేసినప్పుడు వకీల్ సాబుడు సినిమా చేసినప్పుడు నా జీవితం ధన్యమైంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి ఆయనతో పాటు నటించానని చెప్పి చాలా సో సందర్భం. ఆమె కూడా ఇలా రెస్పాండ్ అవ్వడానికి, ఆమె కూడా సాయం చేయడానికి, విరాళం ఇవ్వడానికి ఒక రకంగా వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడమే అనుకోవచ్చు. డెఫినెట్గా ఒక సామాజిక స్పృహ ఇతివృత్తంలో ఉన్న వకీల్ సాబ్ సినిమాలో నటించింది. ఆ ముగ్గురు వెనకుండి చూశారు ఆయన్ని. ఆయన సేవా దృక్పథం తెలుసు, ఆయన రాజకీయాలు తెలుసు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఆయన నుంచే వచ్చినట్టు ఉంటుంది. లేకపోతే ఆమెకి ఇప్పుడు ఖమ్మం జిల్లా చెందినవి నా ఖమ్మం నా వరకని అక్కడే ఇచ్చి ఉండొచ్చు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రికి 2.5 లక్షలు, ఆ 2.5 లక్షల సహాయం ఏదో దానికి ఉపయోగపడుతుంది కదండి. మీకెందుకు లేదు ఆ చిత్తశుద్ధి, ఆ కమిట్మెంట్ ఎందుకు లేదు? అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమెను చూసి అయినా స్ఫూర్తి పొంది ఇప్పటికైనా స్పందిస్తే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అంటే సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే హీరోలు అగ్ర నాయకులందరూ కూడా ముందుకు వచ్చారు. అయితే ముఖ్యంగా హీరోయిన్లు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అనన్య నాగళ్ళను చూసి ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునేటువంటి ప్రధాన హీరోయిన్లందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.